ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహం పెరుగుతోంది. అదే సమయంలో వైసీపీ నేతలు మాత్రం తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఇప్పటికే ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీలో చేరుతూ ఉండగా తాజాగా సీనియర్ నేతలు కూడా వలస బాట పడుతున్నారు. సంక్రాంతి నాటికి 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు పార్టీ మారతారనే పుకార్లు వైసీపీ అధిష్టానంలో గుబులు రేపుతోంది. యోగళం పాదయాత్ర ముగింపు సభ సక్సెస్ జోష్ లో టీడీపీ నేతలున్నారు. అదే సమయంలో వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు పెద్ద ఎత్తున పార్టీ చేరుతుండడం కూడా టీడీపీ నేతల్లో ఉత్సాహం నింపుతోంది. ఇప్పటికే పలువురు నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ జెండా కప్పుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న వైసీపీ నేతలు లోపల మాత్రం రాబోయే రోజుల్లో తమ భవిష్యత్తు ఏంటని భయపడుతున్నారు. యువగళం సభ గ్రాండ్ సక్సెస్ తో పాటు ఎమ్మెల్యేలను నియోజకవర్గాల నుంచి మార్చడం కూడా వైసీపీ నేతల్లో భయానికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖరారైంది. తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావటం, రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేయడం దాదాపు ఖరారు కావడంతో వైసీపీ నేతలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జగన్ కుటుంబ సభ్యులే వైసీపీకి దూరంగా ఉన్నారు. జగన్ సోదరి షర్మిల క్రిస్మస్ సందర్భంగా లోకేష్ కు స్పెషల్ గిఫ్ట్ పంపారు. అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పని చెల్లి ప్రత్యర్థి పార్టీ నేతకు బహుమతి పంపడం సర్వత్రా ఆసక్తిగా మారింది. నిన్నటి వరకు జగన్ కు జై కొట్టిన నేతలు ఇప్పుడు దూరమవుతున్నారు. కేసులు పెడతారనే భయంతో నిన్నటి వరకు భయపడి బయటకు రాని నేతలంతా ఇప్పుడు జగన్ సర్కార్ తీరును బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రాబోయే రోజుల్లో వలసలు మరింతగా ఉంటాయని వైసీపీ నేతలే చెబుతున్నారు. ప్రతిపక్షాలపై దాడులు చేసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. జగన్ సినిమా అయిపోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదని జగన్నే మార్చాలన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయి. ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఉండే ప్రతి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అతనికి అర్థమైపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు, అది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు 92 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట. మార్చేది అది ఎమ్మెల్యేలు మార్చాలా? ఎవరిని మార్చాలి? ఒక ఛాన్స్ అన్నాడు. పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జనవరి మొదటి వారం నుంచి నిరంతరం ప్రజల్లో ఉండే విధంగా టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తున్నాయి. యువగళం పాదయాత్ర విజయం జోష్ మీద ఉన్న లోకేష్ అదే స్ఫూర్తితో ప్రజలకు మరింత దగ్గరయ్యేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. త్వరలోనే ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లా నుంచి మరికొంతమంది వైసీపీని వీడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.